కల్కి నిజంగా చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేసే సినిమా. ప్రభాస్ గారి రీసెంట్ మూవీస్లో చాలా డల్ మూవీస్ వచ్చాయి, చాలా క్యారెక్టర్ లెస్ సినిమాలు వచ్చాయి. బట్ ఈ సినిమా కొంచెం బెటర్గా అనిపించింది వాటితో కంపేర్ చేసుకుంటే. ఆయన క్యారెక్టరైజేషన్, ఇంకోటి బుజ్జి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసిన తర్వాత. బట్ ఇంట్రడక్షన్ 10 minutes వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. తర్వాత కొంచెం స్లో అయినా కూడా మన ఇంటర్వెల్కి 10 minutes ఆ బ్యాంగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంతవరకు ఇలాంటి విజువల్స్ మనం చూడలేదు అనే ఫీల్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందన్న. నాకు మెయిన్గా ఆ లాస్ట్ 30 minutes ఆ సాంగ్ గూస్ బంప్స్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అలా అనిపిస్తుంది. ఇందులో చాలా గెస్ట్ రోల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్కి పెట్టారేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది థియేటర్లో. ప్రభాస్ గారి గురించి చెప్పుకుంటే వేరే లెవెల్ అన్న. నిజంగా ఆయన అంటే సలార్ సినిమా కావచ్చు, అంతకుముందు సినిమాలు కావచ్చు, చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏంట్రా ఇలా అయిపోయాడు, కొంచెం వాయిస్ కూడా సరిగా లేదు అనే వాళ్ళందరికీ ఒక గట్టి పంచ్ ఇది. ఆయన ఉన్నంత సేపు స్క్రీన్ పైన ఫుల్ ఎంజాయ్ చేస్తాం స్క్రీన్ని. విజిల్ వేయాలి, అరవాలనే అంతలా అనిపించింది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోనెస్ తగ్గింది తప్ప ఓవరాల్గా చాలా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా బెటర్ మూవీ అనిపించింది. సో థియేటర్కి వెళ్ళండి, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అనేది జస్ట్ సెకండ్ పార్ట్ కోసం పెట్టారేమో అనే ఫీల్ అయితే వస్తుందన్న. సెకండ్ పార్ట్ కోసమే జస్ట్ లీడ్ తీసుకోవడానికి కొన్ని క్యారెక్టర్స్ పెట్టారు అనే ఫీల్ అయితే వస్తుంది. బట్ ఓవరాల్గా ఎంజాయ్ చేస్తామన్నా. థ్యాంక్ యూ. అన్ని క్యారెక్టర్లు చాలా క్యారెక్టర్లు నవ్వుకుంటామన్నా. చాలా ఫన్ జనరేట్ అవుతుంది కొన్ని చోట్ల. ప్రభాస్ గారి క్యారెక్టర్లో కానీ నో రివీల్ చేయాలనుకోవట్లా. మీ ఎగ్జైట్మెంట్ని నేను ఆపాలనుకోవట్లేదు. థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా ఎగ్జైట్ అవుతుంది. వావ్ వీళ్ళు కూడా ఉన్నారా అనే ఫీల్ వస్తుందండి. థ్యాంక్ యూ. 3 years మినిమం 3 years పడుతుందంట. చూద్దాం, వాళ్ళు ట్రైలర్లు అన్నీ చేసి ఇస్తారు కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ముందే వద్దు అన్న. 3.5 ఏం లేదన్న, ఎగ్జాక్ట్గా 3 hours 56 seconds బాగానే ఉంది సినిమా. అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం కొన్ని సీన్లు ఏంటంటే కొంచెం స్లో నెరేషన్ కానీ కొంచెం ఆ ఫీల్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్ స్టార్ట్ అవుతుందో ఆ ఫీల్, ఆ విజువల్స్కి ఒక్కొక్కటి పిచ్చికి పోద్దన్న. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కావచ్చు, దీపికా గారి క్యారెక్టర్ వేరే అనిపిస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అన్న. ఇది అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం అన్న. ఇది ఎలా ఉండేది అంటే వాళ్ళు ఎలా ఆలోచించే వాళ్ళు అనేదాన్ని ప్లెజెంట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. చాలామంది ఏంటంటే మూవీ అంటేనే సాంగ్స్, ఫైట్స్ ఇలా ప్రతిదీ ఆలోచిస్తారు కదా. బట్ ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. కొన్ని రివీల్ చేస్తారన్న, అది మీరు సినిమా చూస్తేనే తెలుసుకోవాలి. ఇప్పుడు నాలంటోడు స్టోరీ చెప్పేస్తే ఆ టికెట్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. వాళ్ళకి కూడా చాలా ఇయర్స్ కష్టపడి తీస్తున్నారు సినిమాలు. సో బాగున్న సినిమాని మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. చాలామంది తప్పుగా మాట్లాడుతుంటారు, సినిమాలు తొక్కేస్తున్నారు, కావాలని చేస్తున్నారని. ఎవరి సినిమాని ఎవరు తొక్కేరు. సినిమా బాగుంటే నిజంగా మేము ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ. చిన్నపిల్లలకి అంటే వెళ్ళి చూస్తే ఎంజాయ్ చేస్తారన్న వాళ్ళు. ఎక్కడైతే మనకి ఏదో చేసి విజువల్స్ని గ్రాండ్గా ఎంజాయ్ చేస్తారు. హాయ్ గాయ్స్, అంతా మీరంతా బుద్ధిలా బద్దిలా కల్కి మూవీ బుద్ధిలా బద్దిలా కాదా? సో దెర్ ఈస్ అ కీ, ద మూవీ నేమ్ ఈస్ కల్కి. సో నేను కల్కి మూవీ వాచ్ చేయడం జరిగిందండి. సినిమాలో నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ వెతికా ప్రభాస్ గారి గురించి, బట్ నో మోర్ నెగిటివ్స్. సినిమా నాకు తెలిసి ప్రభాస్ అదే దాన్ని ఏమంటారు, మన సినిమా ఉంది కదా, అదేది బాహుబలి అమ్మ మొగుళ్ళ తీసిన సినిమాని, అర్థమైందా? డైరెక్టర్ మరొక జూనియర్ రాజమౌళి అండి. సినిమాలో మీరు ఎక్కడన్నా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదు. నేను చెప్పే రివ్యూ 99% అబద్ధం అవ్వచ్చు, అర్థమైందా? కానీ 101% మూవీ హిట్. 1500 CR ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది, అర్థమైందా? ఆయన ఒక పెద్ద మనిషి కూడా చెప్పాడు ప్రభాస్ గారి సినిమాలు కలెక్ట్ చేస్తాయని. అందుకే నేను కూడా రివ్యూ చెప్పడం మానేద్దాం అనుకున్నా, లాస్ట్ టైం మూవీ అనుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకో 10 ఏళ్ళు తొక్కాల ప్రభాస్ గారిని నేను ఒక కెమియో డైలాగ్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు కూడా గుడ్డు కావాలంటే రాజమౌళికి తెప్పించుకోండి, రాజమౌళి గుడ్డు సప్లై చేస్తూ ఉన్నాడు సినిమాల్లో. కానీ ఒకటి ఉంటుంది, అర్జునుడు ఎవరు? అర్జున్ రౌడియా లేకుంటే అర్జున అనేటువంటిది ఇది మీరే వెళ్ళి చూడండి స్వయంగా. బట్ ఆఫ్టర్ ఆల్ అట్ ద సేమ్ థింగ్, నేను ఒక మూవీలో మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన. ప్రభాస్ గారి కాలు ఇరుక్కుపోవడం జరుగుతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నానని తెలియదు. ఇంకో విషయము, 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారా అని అంటే నాగార్జున వాడారు. వెరీ నైస్ మూవీ అండి. ఇదని క్వశ్చన్స్. ఎలివేషన్స్ ఏం నడవవు, ఓన్లీ డైరెక్షనే, అర్థమైందా? ఈ సినిమాకి హీరో ఎవరు అంటే డైరెక్షన్. చెప్తున్నా, ప్రభాస్ గారి ఇమేజ్ గురించి 4 రోజులు వస్తారు.
మిగతా రోజులన్నీ డైరెక్షన్ యొక్క కెపాసిటీతో వస్తారు. దెర్ ఈజ్ నో హీరో. అర్థమైందా? రైట్. చాలా వండర్ఫుల్గా ఉంది కల్కి మూవీ. సో అసలు మొత్తం కూడా కల్కి అనే పదానికి అశ్విన్ గారు చాలా పెద్దపీట వేశారు. ఎందుకంటే దీంట్లో చాలా పెద్ద ఆర్టిస్టులు నటించారు. ఎందుకంటే తమిళ్లో మన కమల్ హాసన్ గారు తక్కువ కాదు, హిందీలో మన అమితాబ్ బచ్చన్ తక్కువ కాదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మన రాజమౌళి గారు మన త్రిబుల్ ఆర్ చూసి ప్రపంచ రికార్డుని సృష్టిస్తే అశ్విని గారు ఇంగ్లీష్ మూవీలో మన జెండా బాచారు. ఇది మొట్టమొదటిసారి ఇండియన్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్లో మొత్తం కూడా ఒక తెలుగు వాడు సత్తా సాటిన ఓన్లీది ఇండియన్ ఫిల్మ్గా ప్రకటించుకోవచ్చు. ఈ ఇండియన్ ఫిల్మ్కి ఎందుకంటే టోటల్గా మొత్తం మెయిన్ లీడ్ అంతా కూడా తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ ఫిల్మ్గా ఇండియన్స్ మొత్తం ఆర్టిస్టులు చేశారు. సో టోటల్గా ఏంటంటే ఫిలిం మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి కూడా బ్రహ్మానందం గారిని వాడిన విధానం కానీ ఇక్కడ ముఖ్య పాత్ర వహించినటువంటి అమితాబ్ బచ్చన్ గారు కానీ చాలా వండర్ఫుల్గా చేశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన గాలిలో ఎగిరేటువంటి కార్లు వస్తాయని మనం ఇటీవల టీవీలో విన్నాము. గాలిలో ఎగిరే కార్లు వస్తాయని విన్నాము. దానికి తలపించినట్టు విధానంగానే మన బుజ్జి అనే వెహికల్ని తయారు చేయడం జరిగింది. సో దానికి విభిన్నంగానే అశ్విన్ గారు ఈ చిత్రాన్ని కూడగట్టి, అంటే మనకి యుగాలు ఉన్నాయి, దైవయుగం, త్రేతాయుగం, కలియుగం. సో ఈ నాలుగు యుగాలు ఉన్నాయి కదా. సో ఈ యుగాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం రామాయణం, భారతం, ఎటువంటి పురాణాల్లో ఎటువంటి సత్యం ఎటువంటి ఉంటారో అటువంటి నిపుణులు అందరూ కూడా, అంటే ఇప్పుడు ఇది 3 కాలాలు ఉన్నాయి. భవిష్యత్తు కాలం, మనకి రాబోయేటువంటి భవిష్యత్తు కాలం, ఇప్పుడు ఈ కాలాలు 3 ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఆ కాలాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించినటువంటి ఘనత కూడా ఈ చిత్రానికి ఉంది. టోటల్గా మాత్రం ఈ మూవీలో చాలా నాగాశ్విన్ ఇంకా అసలు ఆయన ఒక స్టాండర్డ్ అసలు ఏంటంటే మహానటి దగ్గర ఆయన ప్రూవ్ చేసేసుకున్నారు. ఇంకా అసలు ఇదైతే కంప్లీట్ ఇంటర్నేషనల్ హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ. కొంచెం మిక్స్డ్ టాక్ వస్తుంది కదా, మిక్స్డ్ టాక్ ఏం కాదు. స్టోరీలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఏ క్యారెక్టర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్నీ కమల్ హాసన్ చాలా బాగా యాక్ట్ చేశారు. కొన్ని సీన్లే ఉంటాయి, అన్ని సీన్లు కలిపి అన్ని సీన్లు అదిరిపోతాయి. ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ అయ్యే సీన్ ఉంటుంది లాస్ట్ 30 minutes ఫుల్ క్రేజీ. సినిమా ఫుల్ క్రేజీ. ఓటీటీలో చూసే సినిమా కాదు ఇది. చూశాను, బెనిఫిట్ షో చూసాం, మార్నింగ్ 5:30 షో. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ పెద్ద హీరో సినిమాని కొట్టిందే లేదు అసలు. అన్ని మొత్తం సినిమాలో నెగిటివ్ పాయింట్ చెప్పడానికి ఏం లేదు. మైథాలజీ కానీ సైంటిఫిక్ కానీ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని రెండు చాలా బాగా మిక్స్ చేశారు నాగాశ్విన్ గారు. అసలు సినిమాలో నెగిటివ్ పాయింట్ అనేదే లేదు చూపించడానికి. సినిమాలో ఎవరన్నా నెగిటివ్ పాయింట్ చెప్పాలనుకుంటే అది ల్యాగ్ అయింది అది ఇది అని చెప్తారు, కానీ కొన్ని చోట్ల అసలు సినిమా 30 minutes, లాస్ట్ 30 minutes కానీ అసలు మైథాలజీ పార్ట్ ఎక్కడెక్కడైతే చూపిస్తారో అక్కడ ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసేది కానీ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూపించేది కానీ, కృష్ణుడి క్యారెక్టర్ కానీ, విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ, రాజమౌళి గారు కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, అసలు అందరూ మీరు ఏవైతే రూమర్స్లో విన్నారో వాళ్ళందరూ ఉంటారు సినిమాలో. చిన్న క్యారెక్టర్లు అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. చాలా ఫన్ కూడా జనరేట్ అయ్యి ఉంటుంది కొన్ని సీన్స్లో. రాజమౌళి గారు వచ్చే సీన్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు, స్పాయిలర్లు ఇవ్వదలుచుకోలేదు. బాగాలేదంటున్నా వాడికి సినిమా మళ్ళీ చూపి భయ్యా, వాడికి అసలు సినిమా బాగోపోవడం అంటే ఏం లేదు. నేను చెప్తున్నా కదా, అసలు హాలీవుడ్ సినిమాకి, మొత్తం వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమాని బాహుబలి ఇంట్రడ్యూస్ చేస్తే బాహుబలిని మించిన సినిమా తీయొచ్చు అనేది నాగాశ్విన్ చూపెట్టాడు అనుకోవచ్చు మనం. అంత బాగుంది సినిమా. మరో రాజమౌళి కాదు, ఎవరికి కాళ్లే. నాగాశ్విన్ ఫస్ట్ సినిమా చూశారు, సెకండ్ సినిమా చూశారు, మూడో సినిమా చూస్తున్నారు. ఇది ఇంకా ప్రభాస్ విశ్వరూపం అనొచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసింది అయితే అసలు లాస్ట్ 30 minutes కళ్ళు అప్పగించుకుని చూడడమే పోయా. స్క్రీన్ని అరవడానికి జనాలు అరుపులు మర్చిపోయారు. అలా చూశారు సినిమాని. సినిమా చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నా, ఓటీటీలో చూసే సినిమా కాదు, సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, పక్కాగా చూడండి. గూస్ బంప్స్ భయ్యా, గూస్ బంప్స్. నువ్వు చెప్పడం కాదు, నువ్వు వెళ్ళి చూడు. గూస్ బంప్స్. అసలు కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అందరి క్యారెక్టర్లు రివీల్ అయినప్పుడు క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇంకా ఏం జరుగుతుంది అనుకునే టైంకి నెక్స్ట్ పార్ట్ రివీల్ చేసేది ఉంటుంది. డైరెక్టర్ బై నాగాశ్విన్ అని పడుతుంది. సినిమా చాలా బాగుంది. వన్ వర్డ్, యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్, అంతే. సినిమా చూస్తున్నంత వరకు సినిమా చూస్తూనే పోతానేమో అనిపించింది. అంత భయంకరంగా ఉంది. అసలు నేను ఈ సినిమాని
బాహుబలి కన్నా ఓవర్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. అసలు ఊహకందని రేంజ్లో ఉందన్న. అసలు ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవగానే కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుందన్న. అసలు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. సరే ఇదే మోస్ట్ ఎలివేషన్ సీన్ అనుకుంటాం. తర్వాత వస్తాయన్న వెళ్ళి స్టోరీ మెల్లమెల్లగా నడుస్తుంది. ఏది ఇంత బోరింగ్గా తీశాడు, ఇంత స్టోరీ ల్యాక్ చేశాడు అనిపిస్తుంది. తర్వాత మెల్లమెల్లగా వెళ్తే మనల్ని థియేటర్ నుంచి ఒక కాంప్లెక్స్లోకి పడేశారన్న. ఒక కొత్త ప్రపంచంలోకి పడేశాడు. ఆ ప్రపంచం నుంచి బయట రావడానికి మన వల్ల కాదన్న. ఆ ప్రపంచంలో శంబాల ప్రపంచం ఒక ఎత్తు అయితే కాశీలో కరువు వచ్చినప్పుడు కాశీ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలని ఒక సైన్స్ ఫిక్షన్ అన్న. అసలు హాలీవుడ్ వాళ్ళు కూడా ఈ విధంగా ఆలోచించారేమో. హాలీవుడ్ వాళ్ళు అవెంజర్స్ ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఒకేసారి 3 ప్రపంచాలు సృష్టించి ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని ఆడియన్స్ని తీసుకెళ్ళిపోయాడు. మనము స్పేస్కి వెళ్ళాలంటే వేల కోట్లు లక్షల కోట్లు కావాలన్న. కానీ మనము నాగి సృష్టించిన ప్రపంచంలోనికి వెళ్ళాలంటే 300 రూపీస్తో అంతకు మించిన మనకు అనుభూతి కలుగుతారన్న. పవర్ఫుల్ మాస్టర్ పీస్ ఆఫ్ ఇండియన్ సినిమా ఆడియన్సే కాదు, ఇండియన్ సినిమా డైరెక్టరే కాదు, ఇండియన్ సినిమా ఆర్టిస్టులే కాదు, హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా ఇండియన్ సినిమా అంటే ఇంత పవర్ఫుల్ అని అవాక్కయ్యే, స్టన్ అయ్యే విజువల్స్, స్టన్ అయ్యే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టన్ అయ్యే సైన్స్ ఫిక్షన్. ఇప్పుడు మీరు అడిగేదానికి నేను ఒకటే చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి అందరికీ చెప్పేదే నో స్పాయిలర్స్, నో పైరసీ. సో స్టోరీని ఏదన్నది మేము రివీల్ చేయదలుచుకోలేదు యాజ్ ఎ ఫ్యాన్ కింద. సో ఖచ్చితంగా అందరూ క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయండి. వాళ్ళు ఏదైతే క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చారో, వాళ్ళది చిన్న క్యారెక్టర్స్ అయినా కానీ వాళ్ళు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఇందులో ఎస్పెషల్లీ దీపికా పదుకునే ఇట్స్ వండర్ఫుల్ రోల్ యాక్చువల్లీ. నిజానికి అమితాబ్ బచ్చన్ గారు కానీ మిగతా టీం కానీ మిగతా వాళ్ళందరూ చాలా బాగా చేశారు. ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడాల్సింది. బట్ ఏంటంటే సినిమాలో ఎలా ఉంటుందని నాగభూషణ్ గారు ముందుగానే లైవ్లోనే చెప్పేశారు. ఫస్ట్ 20 minutes తర్వాతే ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ ఏంటి అంటే యాక్షన్ పార్ట్ 80% అంతా కూడాను సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. సో అది మీరు మెంటల్గా ఫిక్స్ అయి ఉండండి. ఏదండి, అందుకే కదండి నాగార్జున గారు ముందుగా లైవ్ పెట్టి రివీల్ చేసింది.